అందరూ ఇష్టపడే వంకాయ పచ్చిశనగలు కర్రీ అండి. ఎలా చేయాలో చేసి చూపిస్తాను మీకు. చూడండి, వంకాయలు శుభ్రంగా ఉప్పు వేసి కడుక్కుని 2-3 సార్లు వాష్ చేసుకుని పుచ్చులు లేకుండా ముచ్చుకులు తీసేసి చక్కగా కోసుకుని మళ్ళీ సాల్ట్ ఉన్న వాటర్లోనే వంకాయ ముక్కలు వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల వంకాయ ముక్కలు నలుపు రాకుండా కంట రాకుండా ఉంటాయన్నమాట. అన్నీ నీట్గా కోసుకుని పుచ్చులు లేకుండా. ఈ వంకాయలో మనం పచ్చెనపప్పు వేసి వండుకోవచ్చు, శనగలు వేసి వండుకోవచ్చు, పాలు కూడా వేసి వండుకోవచ్చు, అలాగే పచ్చి కొబ్బరితో కూడా వండుకోవచ్చు. ఈ వంకాయ కూర గుత్తి వంకాయ కూర వండితే చాలా బాగుంటుంది. కానీ ఆ గుత్తి వంకాయలు చిన్నకాయలు లేతగా ఉన్నప్పుడు తీసుకోవాలి మనం. ఈ కూరలోకి రాత్రే శనగలు నానబెట్టి ఉంచుకోవాలి. వాటిని విడిగా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. మసాలా అన్నీ చేసి పెట్టుకున్నాను. అలాగే ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా చేసి పక్కన పెట్టుకున్నాము. కడాయి పెట్టి ఆయిల్ వేసి కాగుతుందండి. కాగిన తర్వాత మనం ఈ కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, జీడిపప్పు వేసుకుంటున్నానండి. కర్రీలో జీడిపప్పు కొద్దిగా దోరగా వేగిన తర్వాత లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం వేగిపోయింది, జీడిపప్పు వేగింది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి దోరగా వేపుకొని వేగిపోయినట్టు ఉల్లిపాయలు. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఈ వంకాయ కూరలో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తేనే చాలా టేస్ట్ ఉంటుంది. వేగిపోయిందండి. ఇప్పుడు మనం వంకాయ ముక్కలు నీళ్లు పిండుకుని వేసుకుందాము. శనగలు ఉడకబెట్టి ఉంచాను కదా, ఆ శనగలు నీళ్లు తీసేసుకుని శనగలు తాలింపులు వేసేసుకుంటున్నాను. ఫస్ట్ ఈ 2 రకాల శనగలు ఉంటాయి. నాటు శనగలు ఉంటాయి, అలాగే హైబ్రిడ్ శనగలు ఉంటాయి. మన కూరలోకి వచ్చి హైబ్రిడ్ శనగలు అయితే బాగుంటాయి. ఈ శనగలు మధుమేహ వ్యాధి ఉన్నవాళ్ళు తింటే చాలా మంచిది అంటున్నారు. కాబట్టి మనం గోంగూరలోను వంకాయలోను వేసుకుని వండుకోవచ్చు. ఇప్పుడు వంకాయ ముక్కలు వేసేసుకుని మళ్ళీ అటు ఇటు కాసేపు మగ్గనిచ్చి ఉప్పు కారం వేసుకుందాము. తిప్పుతున్నానండి. శనగలు వేగుతుంది వంకాయ ముక్కల్ని. ఈ కూర మనం అన్నంలో తినొచ్చు, అలాగే చపాతీలు కూడా తినొచ్చు. సరిపడా సాల్ట్, 2 స్పూన్లు సాల్టు, అర స్పూను పసుపు, వేసి అటు ఇటుగా కలపాలి కూరని. ఒక స్పూన్ కారం వేసుకుంటున్నానండి. ఈ కారం మీకు సరిపోదు అనుకుంటే కొంచెం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం వేసుకోవచ్చు. ఈ కారం వేసుకున్న తర్వాత కూడా కొంచెం యాగనివ్వాలి ముక్కల్ని.
అటు ఇటు కలిపి మూత పెట్టేసుకుందాం. ఈ సిమ్లో పెట్టి మగ్గబెడితే బాగుంటుంది. ఇప్పుడు గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసుకుని అలా తిప్పి ఈ కూరని ఇంకొక 5 నిమిషాలు అయిపోతుందండి కూర. కొత్తిమీర మళ్ళీ వేసాను. అయిపోతుందండి కూర, అయిపోయినట్టే. ఇంకా ఈ కూరలో ఇష్టమైన వాళ్ళు నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు రైస్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.